హాయ్ అండి, నమస్తే. నేను మీ వెంకటి. ఈరోజు మన వీడియోలో మినప వడలు క్రిస్పీగా రౌండ్గా ఆయిల్ పీల్చకుండా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. చాలామందికి మినప వడలు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేయడం, మెత్తగా వచ్చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా రాకుండా మంచిగా వచ్చి క్రిస్పీగా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా పట్టు మినపప్పును తీసుకోవాలి. మీరు గుండు మినపప్పు తీసుకున్నా పర్వాలేదు. నేను ఎక్కువగా వడలకైతే పట్టుతో ఉన్న పప్పునే వాడతాను. ఈ పప్పుని నీట్గా క్లీన్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత 4 నుంచి 6 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందుగానే సోక్ చేసి ఉంచాను. ఇలా నానబెట్టుకున్న పప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి. చాలామందికి పట్టు మినపప్పుని వాష్ చేయడం అంటే చాలా కష్టము, ఎక్కువ పని అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. మంచిగా నానబెట్టుకున్న తర్వాత ఇలా 2-3 సార్లు చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ మనం జ్యూస్ వడపోసుకుంటాం కదా, దానిలో 2-3 సార్లు ఇలా వాష్ చేసుకుంటే ఈజీగా పట్టంతా వచ్చేస్తుంది. పెద్ద పనే ఉండదు. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మీ దగ్గర మిక్సీ అనుకూలంగా ఉన్నట్లయితే మిక్సీలో కొంచెం కూల్ వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో కాకుండా గ్రైండర్లో వేసుకున్నట్లయితే నార్మల్గానే వేసేసుకోవాలి. నేనైతే గ్రైండర్లోనే వేస్తున్నాను. మిక్సీలో వేసినా గ్రైండర్లో వేసినా కొంచెం కూల్ వాటర్ వేసుకొని కానీ చేసినట్లయితే వడలు చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం గ్రైండర్లో వేసినా మిక్సీలో వేసినా సరే ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా రావాలి అంటే రుబ్బేటప్పుడు తప్పకుండా కూల్ వాటర్ వేసుకోవాలి. కూల్ వాటర్ వెయ్యలేని ఎడల నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 అవర్స్ ఉంచితే సరిపోతుంది. మీకు వెంటనే కావాలి అనుకుంటే మనం రుబ్బుకున్న పిండిని డీప్ ఫ్రిడ్జ్లోని ఒక 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ ఉంచుకొని వేసుకుంటే వడలు చాలా క్రిస్పీగా రౌండ్గా ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా వస్తాయి. ఇలా మనం అంతా రుబ్బుకున్నాం కదా, ఈ పిండిని ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఒక 1 అవర్ పాటు నార్మల్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. మీకు వెంటనే కావాలి అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ కానీ 20 మినిట్స్, అంటే ఫ్రిడ్జ్ కూల్ని బట్టి మనం ఒక్కొక్కసారి ఎక్కువగా తక్కువగా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటాం కదా, మరీ ఎక్కువసేపు కూడా ఉంచకూడదు. జస్ట్ కొంచెం చల్లగా ఉంటే సరిపోతుంది. వడలు చాలా నీట్గా వస్తాయి. ఇలా నేను 10 మినిట్స్ తర్వాత తీసుకొని ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. నేను గ్రైండర్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేసేసాను. మీరు వేయలేనిలా వేసుకోండి. నేను ఈ వడలు అయితే అమ్మవారికి ప్రసాదం కింద పెడదామని నేను ఇందులో ఏమీ కూడా వేయటం లేదు, ప్లెయిన్గా వేస్తున్నాను. మీకు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కింద తినాలి అనుకుంటే చక్కగా ఇందులో ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, అల్లం, ఇలా మీకు నచ్చినవన్నీ ఫ్లేవర్స్ వేసుకోవచ్చు, ఆనియన్స్ అవిని. నేనైతే నార్మల్గా వేస్తున్నాను. చిన్న అరిటాక్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకొని వాటర్ అప్లై చేసుకొని రౌండ్గా చక్కగా మనం బాల్స్ చుట్టుకొని ఒత్తేసుకుంటే సరిపోద్ది. సెంటర్లో చిన్న హోల్ పెట్టుకొని మీరు వడకి కూడా కొంచెం వాటర్ డిప్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఎక్కువగా కిందకి ప్రెస్ చేయొద్దు. జస్ట్ లూజ్గానే ప్రెస్ చేసి మధ్యలో చిన్న హోల్ పెట్టి రిటర్న్ చేసుకుంటే ఈజీగా వడంతలు వడే రిమూవ్ అయిపోతుంది. ప్రాబ్లం అయితే ఉండదు. ఈలోగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిందో లేదో ఒకసారి కొంచెం మినప్పిండిని వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 80-90% హీట్ అయితే సరిపోతుంది. మరి ఓవర్గా హీట్ అయిన తర్వాత వేసినట్లయితే పైన అంతా డార్క్ కలర్గా వచ్చేసి లోపలంతా ఉడకదనమాట వడ. అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఓవర్ హీట్ అయితే ఉండకూడదు. జస్ట్ 80-90% ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలన్నీ వేసుకొని 1 మినిట్ పాటు హైలో పెట్టుకోండి. తర్వాత ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే వడంతా సమానంగా ఫ్రై అయ్యి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా కుక్ అవుతుంది. కొన్ని రెసిపీస్ చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే చాలా నీట్గా సమానంగా ఒకే బంగారు కలర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి. హైలో పెట్టి చేసినట్లయితే రంగు అంత చక్కగా ఉండదు, లోపల కుక్ అవ్వదు, పైన డార్క్ కలర్ వచ్చేస్తూ ఉంటుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. చూసారా, అన్నీ మంచి కలర్లో వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత మనం తీసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మినప వడలు క్రిస్పీగా టేస్టీగా ఆయిల్ పీల్చకుండా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని. బై ఫ్రెండ్స్.